ఆ సీటు కేసీఆర్ కుటుంబంలో చిచ్చు రేపుతోందా? సీఎం రేవంత్ రెడ్డిని నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం వెనుక ఉన్నదెవరు? అభివృద్ధి కోసమే కలిశామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైకి చెబుతున్నా లోపల అసలేం జరుగుతోంది? తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల ముందు గులాబీ పార్టీకి షాక్ తగలబోతోందా? మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. నర్సాపూర్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు మంగళవారం రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ కలిసొచ్చారు. దీంతో బీఆర్ఎస్ ను బొంద పెడతానంటూ ఇటీవల లండన్ లో చెప్పిన రేవంత్ అన్నంత పని చేశారా, రాగానే యాక్షన్లోకి దిగారా అన్న వ్యాఖ్యలు వినిపించాయి. దాంతో తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపింది. బీఆర్ఎస్ నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై క్లారిటీ ఇచ్చారు. పార్టీ మారుతున్నారన్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి వెళ్లామని తెలిపారు. తాము కేసీఆర్ వెంటే ఉంటామన్నారు. తమపై రాజకీయ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగానే కలిశామన్నారు. మాపై అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారన్నారు. అభివృద్ది అంశాల్లో సహకరించాలని సీఎంను కోరామన్నారు. తమ పరువుకు భంగం కలిగేలా మాట్లాడితే న్యాయపరంగా ముందుకెళ్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కాంగ్రెస్ కే కాదని అందరి వ్యక్తి అన్నారు. ప్రధానమంత్రిని కూడా గతంలో 3 సార్లు కలిశామని, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని అన్నారు నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మేమందరం కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేలం. వారు అదేవిధంగా ఎన్నుకోబడ్డారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళం, మేము అదేవిధంగా ఎన్నుకోబడ్డాం. కాబట్టి మరి ఈ రోజు వాళ్ళని ఒక రకంగా మమ్మల్ని ఒక రకంగా చూస్తూ వారికి ఎస్కాట్ పైలటింగ్ ఇస్తూ మాకు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ప్రోటోకాల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మా ఫోటోస్ పెట్టట్లేదు, వాళ్ళ ఫోటోస్ పెడుతున్నారని చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉన్నారన్న ఆలోచనతో వారి దృష్టి కూడా తీసుకెళ్లాలని కర్టెసీగా కలవడం జరిగింది. దానికి మరి ఈ రోజు నిజంగా ఏంటంటే పత్రికల్లో పెద్ద కథనాలు వస్తా ఉన్నాయి, మీడియాలో ఏంటంటే మేమేదో పార్టీ మారుతున్నట్టుగా, మరి రహస్య చర్చలు జరుపుతున్నట్టుగా, సీనియర్ నాయకులు ఎవరో మమ్మల్ని టచ్ లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఎందుకంటే మేము పార్టీ మారే ఉద్దేశం లేదు. మా నాయకుడు కేసీఆర్ గారి పైన పూర్తి నమ్మకం, విశ్వాసంతో వారి నాయకత్వము పనిచేయడానికి మేము తాము పార్టీ మారేది లేదంటూ నలుగురు ఎమ్మెల్యేలు చెప్పినా వాళ్ల విషయంలో రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన వారే కావడంతో మరిన్ని ఊహాగానాలు తెరపైకొస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యలు చేశారు. మెదక్ ఎంపీ సీటు కోసం కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఆ సీట్ కావాలని కవిత పట్టుబడుతోందని, అందుకే హరీష్ రావు బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పారు. మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డికి పంపించింది కూడా హరీష్ రావేనని అన్నారు. ఎమ్మెల్యేలు హరీష్ రావుకు తెలియకుండానే సీఎంను కలిశారా అని రఘునందన్ ప్రశ్నించారు. వాళ్లతో బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు త్వరలో మొత్తం కాంగ్రెస్ లో చేరతారని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ జీరో అవుతుందని జోసెం చెప్పారు. ప్రజలే వాళ్ళని జోడిస్తున్నారు. ఇది భావభావాలు వల్లించినటువంటి భగవద్గీత. ఇలా భావం వెళ్ళకుండానే ఈ జిల్లాకు సంబంధించినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు హరీష్ రావు గారి ప్రోత్సాహం లేకుండా, హరీష్ రావు గారి ప్రోత్సాహం లేకుండా, హరీష్ రావు గారికి తెలియకుండానే ఈ నలుగురు ఎమ్మెల్యేలు పోయి నేను ముఖ్యమంత్రి గారికి రచించగా ఏం జరుగుతుంది అసలు మీ కుటుంబాలు అనేది ప్రజలకు తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ కుటుంబ పాలన వద్దరు పంపించిన తర్వాత కూడా
ఇంకా షార్ట్ ఎవరు వస్తే కుక్కలు కొట్లాడినాడు, ఒకరు తూర్పు ఒకరు పడవలు కొట్లాడుతూ ఈ రాష్ట్ర రాజకీయాన్ని ప్రశ్నించేటువంటి కార్యక్రమాన్ని ఇంకా కొనసాగిస్తుంది. సన్నాయి నొక్కులు నొక్కుతారు, ఉద్యమకారులకు ఇస్తాం, కార్యకర్తలకు ఇస్తామని చెప్పి 20 ఏళ్ల తర్వాత యాజపత్రి చెప్తూ మెదక్ ఎంపీ భీమాని ఆల్రెడీ ఒక ఆయనకు అమ్మేసుకున్నారని, భూములు అరకొండలకి రింగురోడ్లు అక్కలకి అమ్ముకున్నారని చెప్పి ఒక వైపు ప్రచారం జరుగుతున్నటువంటి ఈ తరుణంలోనే ఒక సాయంత్రం ఫామ్ హౌస్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి తనయ తాను మెదక్ ఎంపీ నుంచి పోటీ చేస్తానని, తన తండ్రి మీద కుటుంబం మీద ఒత్తిడి వేస్తుందని తెలుసుకున్నటువంటి సిద్దిపేట శాసనసభ్యులు ఈ వెంటంతా నాకెందుకని బహుశా ఈ 4 ఎమ్మెల్యేలు వాటిని ఇచ్చే రూపంలో పంపించినాడని చెప్పి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. కేసీఆర్ కుటుంబంలో హరీష్ కేటీఆర్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందంటూ బీజేపీ నేతలు ఇప్పటికే పలు సందర్భాల్లో ఆరోపణలు చేశారు. ఇక మెదక్ ఎమ్మెల్యేల వ్యవహారంతో కేసీఆర్ కుటుంబంలో ఏదో జరుగుతోందన్న ప్రచారం మరింతగా ఊపందుకుంది. చూడాలి మరి బీజేపీ నేతల ఆరోపణలకు బీఆర్ఎస్ ఎలా కౌంటర్ ఇస్తుందో.